హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నా శ్రీమంతం, వాహిని శ్రీమంతం అనమాట. సో లాస్ట్ టైం చెల్లి శ్రీమంతం వీడియో పెట్టాను కదా, దానికి దీనికి 1.5 month డిఫరెన్స్ అలా అనమాట. సో ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా, అసలు 1.5 year అయితే అసలు ఖాళీ లేదు. శ్రీమంతాలు, బార్షాలు, స్వీట్స్ పంచడాలు, అటు ఇటు తిరగడాలు ఇవే సరిపోయాయి అన్నమాట. సో ఇది ఒక స్పెషల్ అకేషన్ అనమాట నాకు మరియు మా ఫ్యామిలీ మొత్తానికి. సో ఇది కూడా అమ్మవారి ఇంట్లోనే చేశారు. జనరల్గా శ్రీమంతాలు అత్తవారింట్లో చేస్తూ ఉంటారు. అత్తవారికి ఆనవాయితీ లేక అమ్మ వాళ్ళే ఇష్టపడుతున్నామని చెప్పి చేశారనమాట. వైజాగ్లో జరిగింది. సో ఈ శ్రీమంతం డెకరేషన్ అంతా ఇంట్లోనే చేసుకున్నాం. ఇది మేము పూతరేకులు తయారు చేస్తున్న వీడియో అనమాట, జస్ట్ ఫోటో. సో డెకరేషన్ అంతా వర్షిని వంశనయ్య కలిపి చేశారనమాట. ధర్మాకోల్ షీట్స్ అవి యూజ్ చేశారు, లోటస్ ఫ్లవర్స్ అవి. సో బ్యాక్ స్టాండ్స్ అవి అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని మొత్తం చేసాం. సో షీట్తో ఇలాగ అబ్బాయి అమ్మాయి బొమ్మలా కట్ చేసిన, బేబీ బొమ్మలా కూడా కట్ చేసింది. అండ్ అది బేబీ బాయ్లా ఉంచింది. బట్ మాకు ఆడపిల్ల ఇష్టం అని చెప్పి మళ్ళీ ఫ్లవర్స్ అవన్నీ పింక్ ఫ్లవర్స్ పెట్టింది అనమాట. సో ప్యారెట్స్ అవన్నీ కూడా పేపర్తో తయారు చేసింది తనే. సో క్రాఫ్ట్ వర్క్ అంతా వర్షిని అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా, చిన్న చిన్నవి ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి అయితే బ్యాక్ డ్రాప్ అవి ఇస్తాం, కానీ లేదంటే మ్యాక్సిమం మేమే చేసుకుంటాం అనమాట. సో అసలు వాళ్ళకి డ్రెస్సింగ్ కూడా చూడండి, అలా పంచి కట్టి కండువా వేసి ఇలా శారీ వేసి ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా మీకు ముందుగా చూసారు కదా, వర్షిని తయారు చేసిన బొమ్మలే. ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా తయారు చేసింది అనమాట. ఓన్లీ బొమ్మలు ఒక్కటే అమెజాన్లో కొన్నది. వాటికి డ్రెస్సింగ్, చీరలు, క్లాత్లు టైర్ల దగ్గర నుంచి తెచ్చుకొని అవన్నీ స్టిచ్ చేసి వాటికి కట్టి, ఆర్నమెంట్స్ అవి కూడా చూస్తున్నారు కదా, అవన్నీ కూడా తనే డిజైన్ చేసింది. అండ్ హెయిర్ అది కూడా తనే జడ్లాగేసి అవన్నీ నీట్గా తయారు చేసింది అనమాట. సో శ్రీమంతం కోసం స్పెసిఫిక్గా ఒక అబ్బాయి అమ్మాయి బొమ్మ శ్రీమంతం దగ్గర కూర్చున్నట్టు, అండ్ ఆ స్వీట్స్ కూడా తయారు చేసింది. అండ్ బిందు శ్రీమంతం టైప్వే సేమ్ యూజ్ చేసింది, బట్ శారీ అది మేమేం వేసుకున్నామో అది తయారు చేసింది అనమాట బొమ్మలకి. అండ్ అంతేకాదు ఒక బేబీ కూడా, దీనికి ఏంటంటే స్పెషల్గా ఒక బేబీ యాడ్ చేసింది అనమాట. బాయ్ ఆర్ గర్ల్ బేబీ, 2 babies యాడ్ చేసి పాల డబ్బా, వాళ్ళకి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా యాడ్ చేసి పెట్టింది. మీకు ముందు వీడియోలో చూస్తారులేండి. సో ఇవన్నీ స్వీట్స్ అవన్నీ తెలిసిందే కదా, మొత్తం అన్నీ ఆ రోజు మార్నింగే ఇత్తడి పళ్ళాలు, డిఫరెంట్ ప్లేట్స్తో అవన్నీ డెకరేట్ చేసాం. కొన్ని స్వీట్స్ వరకు ఇంట్లో తయారు చేసాం, కొన్ని ఆర్డర్ చేశారనమాట, పూసల లడ్డు అవన్నీ. అండ్ నా ఫంక్షన్కి అయితే వర్షిని కాజు బర్ఫీ చేసింది, బిందు ఫంక్షన్కి అయితే పూసల లాడు చేసింది. సో ఈ పూసల లాడు అవి తెప్పించామన్నమాట. సో ఈ ఫంక్షన్ కూడా ఫోటోగ్రాఫర్ రామేనండి. బిందు ఫంక్షన్కి రామ్కి కాస్త ఈవెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వేరే అబ్బాయిని పంపించాడు. బట్ నా ఈవెంట్కి మాత్రం లేదు, నువ్వు ఎలా అయినా ఉండాలి అని అనడం వల్ల రామే ట్రై చేసి రామే వచ్చాడనమాట. సో ఈ జంతికలు, ఈ పువ్వులు, ఇవన్నీ గులాబీ పువ్వులు, ఇవన్నీ అత్తయ్య వాళ్ళు కూడా కొన్ని తయారు చేసి తీసుకొచ్చారు, అమ్మమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగా, చిలకలు ఇవన్నీ కూడా ఇలా నీట్గా సర్దామన్నమాట. అండ్ కొన్ని అయితే స్వీట్స్ ఇవ్వాల్సినవి ఉంటాయి కాబట్టి కాజాలు, లాడూలు, బాదుషాలు అలాంటివన్నీ ఆర్డర్ చేసాం. ఈ డ్రై ఫ్రూట్ లాడు ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసాం. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే అసలు భయంకరంగా, అంటే కాల్షియం, ఐరన్ అసలు చాలా రిచ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే బేబీకి మనకి ఇద్దరికి సరిపడావి ఉండాలి. సో డ్రై ఫ్రూట్స్ కానీ, నెక్స్ట్ కాల్షియం సంబంధించినవి, నెక్స్ట్ పోమోగ్రనేట్, ఇవి అసలు భయంకరంగా తీసుకోవాలన్నమాట. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంపల్సరీ ఇవైతే తీసుకోవాలి. ఈ అరిసెలు, మిగతా స్వీట్స్ అవన్నీ అలా ఒక్కొక్కరు అనుకొని ఒక్కొక్కరు తయారు చేశారు. కాజు బర్ఫీ చెప్పాను కదా, వర్షిని తయారు చేస్తుంది, అసలు సూపర్ చేస్తుంది వర్షిని అయితే కాజు బర్ఫీ. సో ఇలా నట్స్ అన్నీ కూడా డిఫరెంట్ బాక్సెస్లో వేసి పెట్టాం. సో నట్స్ కూడా కంపల్సరీ తినాలన్నమాట ఆ టైంలో. ఎందుకంటే మనం తీసుకున్న డైట్ ఓన్లీ మనకి కాదు, బేబీకి కూడా సరిపడాలి. సో డైట్ అనేది చాలా రిచ్గా తీసుకుంటే వేరే బేబీకి మనకి ఇద్దరికి బాగుంటుంది. సో ఫ్రూట్స్ ఇవన్నీ ఇలా డెకరేట్ చేసాం. ఇవన్నీ సైడ్ టేబుల్లో పెట్టి ఇలాగా డెకరేట్ చేసాం అనమాట ఒక టేబుల్ మీద. అండ్ మధ్యలో చెప్పాను కదా, శ్రీమంతం స్టైల్లో వచ్చినవన్నీ మధ్యలో ఆ స్వీట్స్ మధ్యలో పెట్టారనమాట. అండ్ శ్రీమంతాలు అనేసరికి ఒకప్పుడు చాలా రేర్గా, బ్రాహ్మిన్స్ అలా కొంతమంది మాత్రమే చేసుకునేవారు.
బట్ వేరేజ్ ఇప్పుడైతే చాలామంది ముచ్చట పడుతున్నారని చాలామంది శ్రీమంతాలు చేసుకున్నారు. అవి చూసే ఏమో కానీ నాకు చెల్లికి ఇద్దరికి శ్రీమంతాలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ బాగుండేది. వేరేజ్ అత్తవారికి లేదు అంటే ఓకే లేదు ఇంకేం చేయలేం కాబట్టి ఓకే అనుకున్నాం. బట్ వేరేజ్ డాడీ మమ్మీకి తెలిసి సరేలే మనం చేద్దాంలే, అదేం తప్పు విషయం కాదు కదా శ్రీమంతం చేయడం అంటే జస్ట్ అందరూ వచ్చి ఒక టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇవ్వడం కదా. సో ఓకే ఇష్టపడుతున్నారు కదా వాళ్ళకి అనువైతే లేకపోతే మనం చేద్దాంలే అని చేశారు. వేరేజ్ వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫంక్షన్స్ ఉన్నా అన్ని బాధ్యతలు ఉన్నా ఇద్దరిని ప్రెగ్నెన్సీలో ఒక టైంలో చూసుకోవడం చాలా చాలా కష్టం అండి. అండ్ వేరేజ్ ఒక్కరు చూసుకోవడమే చాలా కష్టం. ఎంత పని చేసినా పని అయితే అయిపోదు అనమాట, అలా పని ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. సో అందులో ఇలా మధ్యలో ఒక 4 ఫంక్షన్స్ అంటే చెప్పక్కర్లేదు ఇంకా. సో వాళ్ళకైతే ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు 1.5 year వరకు. మళ్ళీ తిరిగి మమ్మల్ని 5th monthలో ఇంటికి దేబెట్టే వరకు చాలా చాలా బిజీగా ఉన్నారు. సో మాకు ఫంక్షన్స్ అన్ని చేసుకున్నాక అబ్బా ఎందుకు అనవసరంగా అన్ని ఫంక్షన్స్ చేసుకుని ఇబ్బంది పెట్టాం, శ్రీమంతాలు మానేయాల్సిందే అని కూడా అనిపించింది. సో అవన్నీ ఇలా ఇత్తడి పళ్ళాలు ఇవన్నీ కూడా నీట్గా ఇలాగా సర్దామన్నమాట. సో మాకేంటంటే వస్తువు ఉన్నప్పుడు ఓకే వాడుకొని పెట్టుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. మమ్మీ కూడా అంతే పాపం అవన్నీ తర్వాత క్లీనింగ్ అవన్నీ కష్టం అని అనిపించినా కూడా అవన్నీ పెట్టడానికి ఇష్టపడుతుంది అడిగితే కాదనక. సో శ్రీమంతంలో ఏంటంటే గాజులు కూడా తీసుకుంటాం అనమాట అందరికీ. మాకు అందులో గాజులే వేస్తారు. అండ్ మాకు కాకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా 4 6 అలా గాజులు ఇస్తూ ఉంటారనమాట. సో 24, 28 సైజ్ ఇలా తీసుకున్నాం. మేము గాజులు వచ్చేసి నా పెళ్లి నుంచి స్టార్ట్ చేసాం. మహాదేవ్ అని ఉంటుంది పూర్ణ మార్కెట్లో, ఓన్లీ బ్యాంగిల్స్ బజార్ అనమాట, చాలా పెద్దది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్యాంగిల్స్ వెళ్ళినప్పుడు పూర్ణ మార్కెట్ అంతా వెతికాం. నేను మా చెల్లి ఫస్ట్ పెళ్ళి అనుకున్న టైంలో ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒకసారి వెళ్ళాం. మాకైతే బ్యాంగిల్ షాప్ అంతగా ఏమీ ఐడియా రాలేదు కానీ మా డాడీ మరి ఎవరిని కనుక్కున్నారో తెలియదు కానీ ఆయన కనుక్కొని చెప్పారు లేదు చాలా ఒక లైన్ అంతా బ్యాంగిల్ షాపే ఉంటుంది పూర్ణ మార్కెట్లో అని చెప్పి తీసుకెళ్లారు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. మాకైతే మహావీర్ అనుకుంటా, మహావీర్ బ్యాంగిల్ షాప్ మార్వాడి వాళ్ళది, అది బాగా సెట్ అయిందనమాట. సో ఎప్పుడు ఏమి ఈవెంట్స్ ఉన్నా సరే మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ బ్యాంగిల్స్ అక్కడే తీసుకుంటారు. ప్రైస్ కూడా ఓకే బట్ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ట్రెండింగ్గా. అండ్ గాజులు కూడా బాగా మన్నుకుంటాయి. సో చెల్లికి అప్పుడు చిన్న ఐ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అలా పెట్టుకుందనమాట. మొత్తం అంతా అసలు వద్దు రెస్ట్ తీసుకో అన్నా సరే వినకుండా మొత్తం అంతా డెకరేషన్ అమ్మగారే చేశారు. నవ్య పెళ్ళైపోయి కెనడాలో ఉంది అమ్మగారు. ఇది మా ఆద్య తల్లి, ఇది పెట్టాను కదా ఆల్రెడీ బర్త్డే వీడియో, అది అప్పుడు చిన్నదనమాట 6th monthలో దాని ఫోటో. సో అందరూ పిలిచిన వాళ్ళు అందరూ కూడా ఫంక్షన్స్ చిరాకు పడకుండా అంత బ్యాక్ టు బ్యాక్ అయినా బాగానే వచ్చారు. చాలా సరదాగా బాగా అయిందనమాట ఫంక్షన్ కూడా. సో శ్రీమంతం అంటే బ్రాహ్మిన్స్, నెక్స్ట్ కొంతమంది పంతులు గారిని తీసుకొచ్చి ఆ రోజు అమ్మాయికి మంగళ స్నానంలా చేయిస్తారు అన్నమాట. మంగళ స్నానం చేయించి పూజలో కూర్చొని మంత్రాలు అవన్నీ పూజ కూడా చేయిస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి. సో ఏంటంటే ఆ మంత్రాల చాంటింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బేబీ మదర్ విని వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందని చెప్పి వాళ్ళిద్దరికి డెలివరీ నెక్స్ట్ తర్వాత పుట్టాక కూడా అంత సేఫ్గా ఉండాలని చెప్పి పూజ చేయిస్తారు. ఆ పర్టికులర్ ఇదైతే మాలో లేదు. సో పూజ అది ఏమీ చేయించలేదు కానీ వచ్చిన వాళ్ళందరి చేత గాజులు వేయించడం, గంధం రాయడం, బొట్టు పెట్టడం, పన్నీర్ జల్లడం ఇవన్నీ అయితే చేయించి స్వీట్ అది తినిపిస్తారు. అండ్ ఫస్ట్ మమ్మీ వాళ్ళు చేశాక అత్తయ్య వాళ్ళు కూడా స్వీట్ తినిపించడం, వాళ్ళు కూడా తెచ్చినవన్నీ అక్కడ సర్దడం అవన్నీ కూడా ఉంటాయి. అండ్ సెలబ్రేషన్స్ అని ఒక టైప్ ఆఫ్ బెస్ట్ మెమరీస్ అనమాట. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, ఒక పాజిటివ్ వైబ్ అంటూ ఉంటుంది ఇంట్లో. సో ఎంత అంటే పాజిటివ్గా ఉండాలి. వేరే ప్రెగ్నెన్సీలో అసలు ఎంత పాజిటివ్గా ఉంటే బేబీకి మదర్కి అంత మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉండాలి. ఓన్లీ ఫిజికల్గా అన్నీ తినేసాం, వాకింగ్ చేసాం అది ఇది కాదు, అది ఓన్లీ జస్ట్ బాడీ వరకే. బట్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ ఉండాలి. ఇలాంటి టైంలో మెడిటేషన్ చేసిన మమ్మీ చాలా ఎమోషనల్ అనమాట, ఏడ్ చేస్తుంది హ్యాకింగ్గా. అంటే ఇప్పటి వరకు పర్లేదు, తర్వాత డెలివరీ అవి కదా, సో ఖచ్చితంగా మదర్కి అయితే చాలా చాలా ఎమోషన్ ఉంటుంది. సో మమ్మీ కొంచెం ఎమోషనల్ అయింది లాస్ట్లో. ఈరోజు మమ్మీ బర్త్డే కూడా, సో హ్యాపీ బర్త్డే అమ్మ. అండ్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ ఉండాలి, అదే చెప్తున్నాను కదా. అసలు మెడిటేషన్స్ అవి చెయ్యాలి. నెక్స్ట్
ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ పని చేస్తే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అది మన మన మెంటల్ హెల్త్ మీద అండ్ బేబీ హెల్త్ మీద కూడా అది బాగా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో డిస్టర్బ్గా అస్సలు ఉండకూడదు. ఇది నేను చాలా మందిలో గమనించాను అనమాట. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, చాలా హ్యాపీగా చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి అని, అసలు దేని గురించి టెన్షన్ ప్రెషర్ తీసుకోకూడదు అని. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ విషయం మాత్రం. నేనైతే ఎందుకంటే మనకి తర్వాత కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ సైకలాజికల్గా కూడా చాలా చాలా అంటే నిద్ర ఉండదు మెయిన్గా. అండ్ బేబీతో కూడా డిఫరెంట్ మూడ్ చేంజెస్ వస్తాయి అనమాట, మూడ్ స్వింగ్స్ అన్నీ వస్తాయి. సో ముందుగానే మనం ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన గురించి మనం చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఈ ఫంక్షన్స్ సరదాలు నిజంగా మీకు ఇష్టం ఉంటే వీలైతే చేసుకోండి, బట్ వేరే మామూలుగా కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలి. పిలిచిన వీధిలో వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అప్పయ్యమ్మ, నానమ్మ, మంజుల దొడ్డ, వీళ్ళు ఎదురింటి వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఎదురింటి వాళ్ళు, మమ్మీ డాడీ, పెద్దత్త చిన్నత్త, వీళ్ళు అక్కడ ఆంటీ వాళ్ళు అందరూ చుట్టుపక్కల. మృదు శారద ఆంటీ. ఈ మృదులనైతే అసలు ఇషాన్ నా దగ్గర అసలు ఫుడ్ తినేవాడు కాదు. వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి దాని దగ్గర మాత్రం అంచక్క ఫుడ్ తినేవాడు, ఆడుకునేవాడు. అదేం చేసేది కదా, జస్ట్ టేబుల్ మీద పెడితే చాలు వాడే వెళ్ళి తీసుకొని తినేవాడంట. నేను అలా పెడితే గచ్చికి రాయడం, కింద రాయడం, పైన రాయడం అంతా చేసేవాడు. అసలు వీళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మమ్మల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి బేబీస్ నుంచి వస్తారు కదా, వీళ్ళు అల్లరి ఇవన్నీ చూసి అసలు భలే సరదా పడతారు. అమ్మమ్మ ఫ్యామిలీ మొత్తం. కార్తిక్ గడ్ అయితే ఎంత హైట్ అయిపోయాడు. వీళ్ళు పెద్దనాన్న దొడ్డ, బాబాయ్ పిన్ని, ఆద్య తల్లి, పెద్దనాన్న దొడ్డ. అన్నయ్య వాళ్ళు మిస్ అయిపోయారు ఫంక్షన్స్కి. వాళ్ళు బెంగళూరు నుంచి రావడం అవ్వలేదు నిహారిక స్కూల్ సాట్ల వల్ల, సో వాళ్ళు రాలేదన్నమాట. వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండు. అండ్ చాలామంది శారీస్ గురించి అడుగుతున్నారు. ఈ శారీ అయితే నేను హైదరాబాద్లో తీసుకున్నాను అనమాట, వరమహాలక్ష్మి సిల్క్స్లో. ఇక్కడ నాకు చెల్లి ఇంకా షాపింగ్ కార్ట్కి వెళ్ళడం అవ్వట్లేదండి, హైదరాబాద్ వెళ్ళి అక్కడ తీసుకుంది. వీడియో కాల్ చేసి అలా సెలెక్ట్ చేసాం. శారీ అయితే చాలా బాగుంది, 12,000 చేంజ్ ఎంతో పడింది. బట్ శారీ చాలా రిచ్గా ఉందన్నమాట, పళ్ళు అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ వర్క్ వచ్చేసి ఇక్కడ నేను గాజువాక్లోనే చేసుకున్నాను, ఎప్పుడు చేయించుకున్నాను ఆయన దగ్గర. మగ్గం వర్క్ చాలా నీట్గా చేస్తాడు. సో శారీ అలాగే అంత రిచ్గా ఉంది కాబట్టి జస్ట్ చాలా సింపుల్ డిజైనే చేయించుకున్నాం. అండ్ లాస్ట్లో ఇలా ఫోటో షూట్ చేయించుకున్నాను అనమాట, కొన్ని ఫొటోస్ అవి. అండ్ జడ అవి పువ్వులు అవన్నీ అలాగా చుట్టుకోవడం చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా ఫంక్షన్స్కి, అలా అలవాటు. సో ఇది కూడా అలాగా చేయించుకున్నాను, ఇంకా అలాగే పెట్టుకున్నాను. సో ఇదేంటి ఈ నా శ్రీమంతం వీడియో. మరిన్ని వీడియోస్తో మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్లో ఎక్స్ట్రా థీమ్ తయారు చేసిందని. అదిగో పాప, బాబు వాళ్ళకి సరిపడా డ్రెస్సెస్ అవన్నీ. థ్యాంక్ యూ.